నమస్తే అండి, ఎలా ఉన్నారు? మరి నేను మీ డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ స్టీవెన్. మరి సమ్మర్ సీజన్లో బాగా ఎండలు మండిపోతున్నాయి కదా. దెన్ లెట్స్ టాక్ అబౌట్ హౌ టు మేనేజ్ అవర్ హైడ్రేషన్ అండ్ సమ్మర్. మనము ఎలా మన బాడీని మెయింటైన్ చేసుకుంటే మన బాడీ టెంపరేచర్ కానీ, లేకపోతే మన దాహం కానీ, మన సాల్ట్స్ కానీ, మినరల్స్ కానీ ఎలా మెయింటైన్ చేసుకుంటే మనం లో ఎనర్జీకి వెళ్ళకుండా ఉంటాము, డీహైడ్రేట్ కాకుండా ఉన్నాం అనేది మాట్లాడదాం. మరి ఏమంటారండి, దెర్ ఇస్ ఎ సేయింగ్, వి లివ్ ఓన్లీ వన్స్ ఇన్ దిస్ బాడీ. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ సేయింగ్, దిస్ ఇస్ ద ఓన్లీ రియల్ ఎస్టేట్ వాట్ యు బై అంటారు. అంటే మనిషి జీవితకాలం, భూమిలో ఉన్నంత జీవితకాలం అంతా కూడా ఈ శరీరంలోనే బతకాలండి. సో దీన్ని ఎంత బాగా చూసుకుంటే మనం అంత బాగా వేరే వాళ్ళకి కానీ, మన ఫ్యామిలీకి కానీ, ఎవరికి కానీ మనం సర్వీస్ చేయగలుగుతాము, లేకపోతే హెల్ప్ చేయగలుగుతాం. వెల్ నా మరి ఎలా అండి, ఎలా మెయింటైన్ చేయాలి, ఏం తీసుకోవాలి? మరి చాలా మటుకు మీరు చూస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ సాల్ట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి మన బాడీ నుంచి. స్వెట్టింగ్ చాలా వస్తుంది సమ్మర్లో. మరి ఒకవేళ చూసినట్టయితే ఎందుకు స్వెట్టింగ్ వస్తుంది? యానిమల్స్ ఎప్పుడన్నా స్వెట్ చేయడం చూసారా? బర్డ్స్ ఎప్పుడన్నా స్వెట్ చేయడం చూసారా? అదేంటండి, వాటికి మనకి ఏం సంబంధం అంటే, వీఆర్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ లివింగ్ ఆన్ ద ఎర్త్. కానీ మీరు ఎప్పుడన్నా చూస్తే దెర్ ఇస్ నో యానిమల్ ఆర్ నో బర్డ్ విచ్ టేక్స్ సాల్ట్. మనం చాలా మటుకు ఇప్పుడు మన సమ్మర్ కాబట్టి షుగర్ కేన్ జ్యూసెస్ కానీ, లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ వాటర్ మెలన్ తీసుకుని తినేటప్పుడు కూడా మనం బయట చూస్తూ ఉంటాము, ఎండలో ఆపి తింటూ ఉంటారు. వెరీ గుడ్, నేను అసలు ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ద ఫ్రూట్స్ ఆర్ ద ఫుడ్స్ వాట్ వీఆర్ ఈటింగ్. కానీ ఉప్పు వేసుకొని తింటూ ఉంటారు. మరి మీరు ఎప్పుడన్నా కానీ ఈ స్వెట్టింగ్ అనేది, సమ్మర్ అనేది మన ఒకరికేనా అండి? అంటే భూప్రపంచంలో ఉన్న ప్రతి మానవ జాతికి కానీ, లేకపోతే బర్డ్స్కి కానీ, డాగ్స్ కానీ, పెట్ యానిమల్స్ కూడా చూడండి, టక 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 నీళ్ళు తాగేస్తాయి. కానీ ఎప్పుడన్నా ఉప్పు కానీ, చక్కెర కానీ తినడం చూసారా? నెవర్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ ఆర్ అడిక్టెడ్ టు వైట్ థింగ్స్, ప్రాసెస్డ్ థింగ్స్ అండి. మళ్ళీ ఐమ్ కమింగ్ టు ద సేమ్ పాయింట్స్. ప్రతి వీడియోలో మళ్ళీ చెప్తాను, మళ్ళీ మీరు చెప్తాను, మీరు పాటించేంత వరకు నేను చెప్తాను. ఎందుకంటే ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తున్నారండి? మనమే ఫేస్ చేస్తున్నాం. ఈ షుగర్స్ అండ్ సాల్ట్స్ ఎక్కువ తీసుకోవడం వల్లే మనకు స్వెట్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ థర్స్టీ, మనము దాహం అనేది మనకు ఎంత తాగినా తీరదు. ఎస్పెషలీ సిన్సియర్ రిక్వెస్ట్, ఎంతోమంది చెప్తుంటారు, కూల్ డ్రింక్స్ తీసుకోకండి, కూల్ డ్రింక్స్ తీసుకోకండి. దోస్ ఆర్ కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటాం. ఏమండి, మీరు స్పష్టంగా చదవండి, ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటారు. దిస్ ఈస్ ఇంక్లూజింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ అండ్ కెమికల్స్ అండ్ గ్యాస్. ఇందులో కూడా మీరు చాలా వీడియోస్ చూసింటారు, నేను పేర్లు చెప్పను కూల్ డ్రింక్స్వి. దాన్ని ఒకవేళ వేడి చేసి చూస్తే ఇట్స్ ఆల్ ఆఫ్ షుగర్. ఇంకోటి ఏంటంటే షుగర్ ఫ్రీ అని చెప్తాం. షుగర్ ఫ్రీ తాగితే ఇంకా ఎక్కువ షుగర్ అండి. మీరు బాగా ట్రై చేయండి. ఒక 10 ఆఫ్ కూల్ డ్రింక్ తీసుకొచ్చి, ద లాట్ ఆఫ్ లింక్స్ ఇన్ యూట్యూబ్, యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. నేను చెప్పి దాన్ని ఎక్కువ టైం వేస్ట్ చేయండి. అలా చూసినప్పుడు ప్రతి చిన్నది, ఇప్పుడు చెరుకు రసం, మొన్న నేను ఒక చెరుకు రసం తాగడానికి వెళ్ళాను. అందులో నిమ్మకాయ వెరీ గుడ్. అందులో మళ్ళీ దే ఆర్ ట్రైంగ్ టు మిక్స్ సాల్ట్ అండ్ షుగర్. ఇక్కడ సాల్ట్ అండ్ షుగర్ ఆఫ్ కన్జంప్షన్తోనే ఇవన్నీ రీజన్స్ అండి. రైట్, మన బాడీ స్వెట్ ద్వారా కానీ ఎలా అన్నా కానీ ఇట్ కెన్ నాట్ పుష్ మోర్ దాన్ 4 grams. 4 గ్రాముల కంటే ఎక్కువ సాల్ట్ని బయటకు పంపించలేదు. షుగర్స్ కానీ సాల్ట్స్ని బై స్వెట్. స్వెట్ ఎందుకు పంపిస్తుందండి మన బాడీ ఎందుకు స్వెట్ పంపిస్తుంది అంటే, టు కూల్ ఇట్. ఒకప్పుడు మనకి ఇప్పుడు ఏసీస్ వచ్చాయి, కూలర్స్ వచ్చాయి, ఫ్యాన్స్ వచ్చాయి. బట్ భగవంతుడు మన శరీరం క్రియేట్ చేసినప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యాన్ నార్ ఎనీ కూలెంట్ టు కూల్ అవర్ బాడీ. కాబట్టి మన బాడీ ఈజ్ డిజైన్డ్ ఫర్, సో మన బాడీ ఏంటంటే స్వెట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ స్వెట్ రిలీజ్ ఈజ్ ద ప్రక్రియ ఏంటి అంటే, ఇట్ ఈస్ టు కూల్ చేయడానికి, బాడీని కూల్ చేయడానికి.
మరి 4 గ్రామ్స్ కంటే ఎక్కువ బాడీ సాల్ట్స్ని రిలీజ్ చేయలేనప్పుడు మనము 14 grams to 15 grams of minimum of sugar or salts we are intaking. It's nothing but మనము ఒక డీజిల్ కార్ ఇంజన్లో పెట్రోల్ పోస్తున్నామండి. నడుస్తుందా అండి? నడవదు. మరి మన బాడీలో కూడా అదే అవుతుందండి. ఏమంటారు నాతో? చాలా ఫ్లూయిడ్స్ వెళ్ళిపోతున్నాయి కదండి, చాలా దాహం అవుతుంది, ఏం చేయాలి అంటే కూల్ డ్రింక్స్ తాగకుండా ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్లు తాగకండి. ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్లు, మళ్ళీ చెప్తున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్లు తాగకండి. ఎందుకు అంటే ద టెంపరేచర్ ఏదైతే ఉందో మన బాడీ టెంపరేచర్, ఆ టెంపరేచర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లోపలికి వెళ్ళాక హీట్ అవ్వడం తప్పించి మనకు చల్లగా నోట్లో నుంచి వెళ్తూ ఉంటే, గొంతు నుంచి వెళ్తూ ఉంటే ఆహా ఎంత బాగుంది అనిపిస్తుంది. కానీ అదే మళ్ళీ మనము చూసుకుంటే స్వెట్టింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఎందుకు స్టార్ట్ అవుద్ది అంటే అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రీజన్స్, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. హార్ట్ అటాక్ వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే మీరు సడన్గా వేడి నుంచి వచ్చినప్పుడు, అందుకే దట్ ఈస్ ద రీజన్స్ ఫర్ సన్ స్ట్రోక్ అంటాం, ఎండదెబ్బ అంటాం. ఎందుకు అంటే మీ బాడీ ఒక టెంపరేచర్తో మెయింటైన్ అవుతూ ఉంటుంది. చల్లవి తెచ్చి మనం పోస్తే మనకు చల్లగా బాగుంటుంది, కానీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ. మరి తీసుకోవాలి ఏంటి డాక్టర్ గారు? ఏవి తీసుకోవద్దు అంటారు? ఉప్పు తీసుకోవద్దు అంటారు, చక్కెర తీసుకోవద్దు అంటారంటే ఫ్రూట్స్ ఉన్నాయండి, ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి. అండ్ ద బెస్ట్ ఫస్ట్ ఫ్రూట్ జ్యూస్ ఐ విల్ సజెస్ట్ యూ ఈస్ షుగర్ కేన్ జ్యూస్. షుగర్ కేన్ జ్యూస్లో ఉన్నన్ని మినరల్స్ అయితే ఇందులో కూడా మన సాల్ట్స్ కంటే మనం ఎక్కువ కూడా మినరల్స్ లూజ్ అవుతూ ఉంటాం. నేను ఎస్పెషలీ చాలా స్పోర్ట్స్ అండ్ మెడిసిన్లో ఉండి చాలా ఫిట్నెస్ చేయించాను కాబట్టి నేను పర్సనల్గా చూస్తూ ఉంటాను ఏంటంటే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కానీ స్పోర్ట్స్లో అథ్లెటిక్స్ వీళ్ళు కాంపిటీషన్స్ వెళ్ళే వాళ్ళని చూస్తే వాళ్ళు ఎక్కువ మటుకు ఏం చేస్తారండి, దే టేక్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ టు మెయింటైన్ దేర్ మినరల్స్. ఆ మినరల్స్ అనేవి లేనప్పుడు సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, ఇవన్నీ మనకు మినరల్స్ కింద వస్తాయి. ఈ మినరల్స్ అనేవి మనకు కరెక్ట్గా లేనప్పుడే మనము కిందికి వెళ్ళిపోతూ ఉంటాం, అంటే మన ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిహైడ్రేట్ అవ్వడం అంటే ఒకరికి మోషన్స్ వచ్చాయి అనుకోండి, మోషన్స్ వచ్చాయి, వాంతులు వస్తాయి. ఈ వెంట దెబ్బ పడినప్పుడు ఇది కామన్. సో ఈ మోషన్స్ వచ్చినప్పుడు లేకపోతే వామిటింగ్స్ వచ్చినప్పుడు ఏం వెళ్ళిపోతాయండి? వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది, లాట్ ఆఫ్ వాటర్. సో మనం ఏంటంటే వీ హ్యావ్ టు సప్లిమెంట్ వాటర్. అంతే తప్పించి అది కూడా నార్మల్ టెంపరేచర్ వాటర్. మీరు బయట నుంచి వచ్చాక ఒక 15-20 మినిట్స్ కూర్చున్నాక మీ బాడీ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక యూ కెన్ టేక్ దట్ టు నాట్ ఏ కోల్డ్ వాటర్. నెక్స్ట్ వీ విల్ కమ్ బ్యాక్ టు షుగర్ కేన్ జ్యూస్. షుగర్ కేన్ జ్యూస్ అంత సూపర్ జ్యూస్ లేదండి. ఈవెన్ పీపుల్ హూ హ్యావ్ షుగర్ కెన్ హ్యావ్ 1 జ్యూస్ ఏ డే, 1 గ్లాస్. ఇక్కడ చీట్ డే లాగా ఇంకా తాగమని చెప్పేసా డాక్టర్ స్టీవెన్ చెప్పేశారని చెప్పేసి నాకు 300-400 షుగర్ వచ్చేసింది. ఒక్క గ్లాస్ మాత్రం మీరు కన్జ్యూమ్ చేయొచ్చు, అది కూడా బిఫోర్ 5 PM యూ హ్యావ్ టు కన్జ్యూమ్. ఎలా అయితే నేను సప్పర్ 7 PM లోపల తినమని చెప్తానో సేమ్ వే మీరు 5 PM లోపల యూ కెన్ హ్యావ్ 1 గ్లాస్, దట్స్ ఇట్, జస్ట్ టు హైడ్రేట్. మనం సప్లిమెంటింగ్ మినరల్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ కూడా మళ్ళీ అనొచ్చు, డయాబెటిక్ వాళ్ళు తాగొచ్చా? 1 గ్లాస్ తాగొచ్చండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అలాగే మీరు మోసంబి జ్యూస్ తీసుకోవచ్చు, వాటర్ మెలన్ జ్యూస్ తీసుకోవచ్చు. యూ కెన్ డ్రైన్ ఇట్, లాట్ ఆఫ్ వాటర్ మెలన్స్ తీసుకోవచ్చు. తీసుకొని మీరు డైరెక్ట్గా తిన్నా ఓకే, కానీ మళ్ళీ దాన్ని కూడా ఏం చేస్తున్నామండి మనము బయట స్ట్రీట్ ఫుడ్లో కానీ ఎక్కడ చూసినా దాన్ని ఐస్ వేసి పెడుతున్నారు. సో ఆల్రెడీ ప్రకృతి అనేది మన బాడీకి ఏం అవసరమో అది ప్రొడ్యూస్ చేస్తుందండి. మనం న్యాచురల్ ఫుడ్స్ తినకుండా అన్యాచురల్ ఫుడ్స్, ఇప్పుడు జనరల్లీ నేను చూస్తూ ఉంటాను, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ ఫుడ్స్. సమ్మర్లో సేమ్ అదే, నేను ఈరోజు పొద్దున్న చూశాను, ఐ వెంట్ టు ఎ హోటల్ ఫర్ సమ్ అదర్ థింగ్. సో చూస్తే అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఏంటి? అదే ఇడ్లీ, అదే వడ, అదే థింగ్, అదే చమట. సో నా రిక్వెస్ట్ ఏంటంటే
we will see that we will maintain. First is sugarcane juice, second thing is coconut water. మరి మన బాడీలో సమ్మర్లో ఏం డీహైడ్రేషన్ అంటాం. డీహైడ్రేషన్ ఎందుకు అవుతామండి? లవణాలు పోతాయండి. తెలుగులో లవణాలు అంటే ఏంటో అందరికీ తెలుసు. లవణాలు పోతాయి, దాన్ని సప్లిమెంట్ చేయడానికి మనకు షుగర్ కేన్ జ్యూస్ ఉందండి. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ కోకోనట్ వాటర్. ఈ రెండు పెట్టుకోండి. లేకపోతే యూ కెన్ ఆల్సో హ్యావ్ వాటర్మెలన్ జ్యూస్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ థింగ్. తక్కిందంతా కూడా వాటర్తో సప్లిమెంట్ చేయండి. వాటర్ ఈజ్ ద ఓన్లీ థింగ్. 100% బాడీలో 75% వాటర్ ఉంటుంది, కానీ మనము 4 grams కంటే బాడీ ఎక్కువ రిలీజ్ చేయలేదు. కాబట్టి 14 grams to 15 grams తీసుకొని ఎక్సెస్ షుగర్ తీసుకొని, మళ్ళీ చెప్తున్నాను, డయాబెటిక్ పీపుల్ కూడా యూ కెన్ హ్యావ్ 1 glass of coconut water ఆర్ లేక ఇంకో 1 glass of షుగర్ కేన్ జ్యూస్. కోకోనట్ వాటర్తో సహా మీకు ఇంకా బెస్ట్ కావాలంటే యూ కెన్ యూస్ కోకోనట్ వాటర్ విత్ 1 spoon of honey. ఇట్స్ అ వండర్ఫుల్ కాంబినేషన్. సో మరి పాటిస్తారా? మరి దీంతో పాటు ఒకవేళ బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కానీ క్యారీ అన్ అంబ్రెల్లా, క్యారీ ఏ క్యాప్. నాకు అవసరం లేదండి, నాకు అలవాటు అయిపోయింది లేదండి. ఎందుకంటే యూవీ రేస్ ఇవన్నీ బాగా పడుతున్నాయి. సో హ్యావ్ ఏ హ్యాపీ సమ్మర్. హ్యాపీగా ఉండండి, చల్లగా ఉండండి, మీ బాడీ చల్లగా పెట్టుకోండి. హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ అండ్ ఎ హెల్దీ లైఫ్. టేక్ కేర్. నమస్తే. మీ స్టీవెన్, ఫిజియోథెరపిస్ట్.